హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పులిహోర చేస్తున్నాను. నైట్ మిగిలిన రైస్ అయితే ఈ విధంగా పొడి చేసుకోండి. మనకి పల్లీలు, మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మనం మిక్స్డ్ చేసిన పప్పులు. నెక్స్ట్ మళ్ళీ లెమన్ది నిల్వ పచ్చడి కోసం ఉంచుకున్న లెమన్ పచ్చడి. దీన్ని నేను జ్యూస్ అయితే తీసుకొని రైస్లో అయితే కలిపేస్తున్నాను. ఈ విధంగా రైస్లో కలిపేసుకుంటే మనకు పులిహోర టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అలాగే వస్తుంది. నేను లెమన్ వేయకుండా ఈ విధంగా దీన్నైతే ప్రిపేర్ చేశాను. ఇలా మొత్తం అయితే రైస్లో కలిపేసేసాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఆయిల్ అయితే మనకు సరిపడు ఆయిల్ అయితే వేసేసుకోండి. మనకు రైస్కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అయితే తీసుకొని తాలింపు అయితే వేయండి. జీలకర్ర, ఆవాలు, అన్నీ కలిపిన పప్పు, అలాగే పల్లీలు కూడా వేయించండి. ఇవి చాలా బాగా వేగుతాయి. పల్లీలు పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా వేగుతాయి. అలాగే ఆనియన్స్ కూడా వేయండి. దాంట్లో మిర్చి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలపండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి కరివేపాకు కూడా దీంట్లోనే యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపేసేయండి. కలిపేసి దాంట్లో పసుపు అయితే ఈ విధంగా యాడ్ చేసి మొత్తంగా అయితే కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి రైస్లోకి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి 5 మినిట్స్ వేడి చేసుకుందాం. వేడి చేసుకొని ఈ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా ఇష్టపడే పులిహోరనైతే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చల్లది కాకుండా వేడిగా చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.